మూడవ జ్యోతిర్లింగం ఉజ్జయిని మహాకాళేశ్వరలింగం. ఈ ఆలయం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని ప్రాంతంలో ఉంది. ఈ ఆలయ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ స్వామివారు దక్షిణముఖంగా దర్శనమిస్తారు. అందుకే స్వామివారిని దక్షిణామూర్తి అని పిలుస్తారు. ఈ 3 అంతస్తులు ఉంటాయి. మొదటి అంతస్తులో మహాకాళేశ్వరలింగం, రెండవ అంతస్తులో ఓంకారలింగం, మూడవ అంతస్తులో నాగచంద్రేశ్వరలింగం ఉంటాయి. శివపురాణం ప్రకారం ఈ ప్రాంతాన్ని పూర్వం చంద్రసేనుడని రాజు పరిపాలిస్తుండేవాడు. ఆ రాజు ఆరాధ్య ప్రజలు గోప శివభక్తులు. ఒకసారి దూషణుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడి వరం వలన శక్తివంతుడై ఆ రాజ్యంలోని ప్రజలను, మునులను చంపుతూ ఉండేవాడు. అక్కడి ఋషులు లింగ ప్రతిష్ఠ చేసి ఆ రాక్షసుడి నుండి కాపాడాలని పరమేశ్వరుడికి పూజలు చేస్తారు. అది తెలుసుకున్న రాక్షసుడు వారిని చంపబోతుండగా శివుడు ప్రత్యక్షమై ఆ రాక్షసుడిని సంహరిస్తాడు. ఇప్పటికీ శివుడు అక్కడే మహాకాళేశ్వరుడిగా ఉండి అక్కడి ప్రజలను రక్షిస్తున్నాడని భక్తుల నమ్మకం. ఈ ఆలయ గోడల మీద పశ్చిమన పార్వతీదేవి, ఉత్తరన విఘ్నేశ్వరుడు, తూర్పున కుమారస్వామి కోలు ఉదిరినారు. ఇక్కడి శివలింగం కింద శంఖాయంత్రం అనే శక్తివంతమైన యంత్రం ఉందని అంటారు. ఈ ఆలయ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ స్వామివారికి చనిపోయిన వ్యక్తుల భస్మంతో అభిషేకం చేస్తారంట. పూర్వం ఒకసారి స్వామివారి అభిషేకానికి భస్మం దొరకకపోవడంతో ఆలయ పూజారి తన సొంత కొడుకును చంపి ఆ భస్మంతో స్వామివారికి అభిషేకం చేశారంట. అది చూసిన శివుడు సంతోషించి ఆ బాలుడిని తిరిగి బతికించి ఇక నుండి తనకు ఆవు పిడకల నుంచి వచ్చిన భస్మంతో అభిషేకం చేయమన్నారంట. ఇక్కడ ప్రతి సంవత్సరం వర్షాకాలం ముందు ఒక అనుష్ఠానం చేస్తారు. అది పూర్తయిన వెంటనే ఆకాశంలో మబ్బులు పట్టి వర్షం కురుస్తుంది. ఇది అక్కడి శివయ్య మహత్యం. క్షీరసాగర మథనంలో వచ్చిన అమృతం కోసం దేవతలు, రాక్షసులు గొడవ పడుతుండగా అందులో నుంచి 4 చుక్కలు భూమి మీద పడేయంట. అందులో ఒక చుక్క ఇక్కడి క్షిప్రనదిగా మారిదంట. ఇక్కడ ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే కుంభమేళ ఉత్సవాలకు లక్షల మంది భక్తులు పాల్గొంటారు.